హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు రిటైర్మెంట్ ప్లానింగ్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. వెల్తీ ఫ్యూచర్ కోసం ఇలాంటి టిప్స్ అనేవి డెఫినెట్లీ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీనిలో ఫస్ట్ టిప్ వచ్చేసి నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఎన్పిఎస్ వినే ఉంటారు. దీంట్లో మనం పర్ మంత్ 5,000 అనేది ఇన్వెస్ట్ చేసినా కూడా 10% బేర్ మినిమం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన 30 yearsలో 1.5 crore కార్పస్ అనేది డెఫినెట్లీ బిల్డ్ అవుతుందండి. ప్లస్ దీంట్లో మనకి 50,000 per year ఎక్స్ట్రా ట్యాక్స్ సేవింగ్స్ కూడా వస్తాయి అండర్ 80 CCD సెక్షన్. సో దీని ద్వారా మనం ఎన్పిఎస్లో ఎగ్జాక్ట్ మనం 3,000 అనేది ఒక ఇన్వెస్ట్ చేయగలిగేటట్టు బేర్ మినిమంగా స్టార్ట్ చేసినా కూడా మన ఫ్యూచర్ అనేది చాలా సెక్యూర్గా మనం ప్లాన్ చేసుకున్నట్టు అవుతుంది. రిటైర్మెంట్ బేస్ అనేది చాలా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు అండి ఎన్పిఎస్ తోటి. సో డెఫినెట్లీ చెక్, రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఎన్పిఎస్ ఈజ్ వాట్ ఐ సజెస్ట్. సెకండ్ది వచ్చేసి మ్యాక్సిమం ఈక్విటీకి ఎక్స్పోజర్ ఇవ్వండి. ఎన్పిఎస్లోనే మనం ఆప్షన్స్ ఉంటాయి దాన్ని దేనికి అలొకేట్ చేసుకోవాలని. అలా 60% ఈక్విటీ ఫండ్స్కి పెట్టండి. ఈక్విటీ ఫండ్స్కి షిఫ్ట్ చేయడం వల్ల మన రిటర్న్స్ అనేవి కూడా 10 నుంచి 12% వరకు రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అనేది పెరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో దీన్ని మనం లాంగ్ టర్మ్లో చెక్ చేసుకుంటే కాంపౌండింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా మనకి హెల్ప్ అవుతుంది. కాంపౌండింగ్ మ్యాజిక్ అనేది మనకి లాంగ్ టర్మ్లో చాలా ఎక్కువగా చూపిస్తుంది అన్నమాట. సో ఈక్విటీ అనేది బూస్ట్ చేయడం వల్ల మన గ్రోత్ అనేది డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా మనం ఈక్విటీ సైడ్కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే లాంగ్ టర్మ్ కాబట్టి ఈక్విటీ కూడా మనకు ఒక సేఫ్ అసెట్ అవుతుంది. థర్డ్ హ్యాక్ వచ్చేసి స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. శాలరీ హైక్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎన్పిఎస్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ చేయండి. బేర్ మినిమం ఒక 10% ఇంక్రీజ్ చేసినా కానీ దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 పెడుతున్నాం అనుకోండి, కొంచెం ఇంక్రీజ్ చేయండి. దాన్ని ఒక 5 నుంచి అట్లీస్ట్ ఒక 7 వరకు అయినా తీసుకెళ్ళండి. 7 అనేది 10% కాకపోయి ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ కొంచెం ఒక కన్సిస్టెంట్ అమౌంట్ని దీనిలో షిఫ్ట్ చేస్తే, ఎందుకంటే ఎన్పిఎస్ అనేది మనం లాక్ చేసి ఉంచుతాం కాబట్టి దాంట్లో అమౌంట్ కార్పస్ అనేది డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం 5,000 నుంచి 7,000కి తీసుకెళ్ళినా కూడా ఆ చిన్న జంప్ అనేది మన కార్పస్ని ఆల్మోస్ట్ 2 crores వరకు తీసుకెళ్తుంది. సో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే 75,000 శాలరీలో 15,000 మనం సేవ్ చేసినట్టయితే 5,000 ఎన్పిఎస్కి, ఒక 5,000 ఈక్విటీ రిలేటెడ్ సిప్స్లో పెట్టుకోవడానికి, ఒక 5,000 ఎఫ్డీలో కూడా మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే 25 yearsలో 1 crore అనేది 1 crore ప్లస్సే, 1 crore కూడా కాదు 1 crore ప్లస్సే మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో ఇంకొక బోనస్ టిప్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది సెపరేట్గా సెట్ చేయండి. 6 months మన ఎక్స్పెన్సెస్ అనేవి ఎమర్జెన్సీ ఫండ్ లాగా, అంటే సెపరేట్గా ఇది అపార్ట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది సెపరేట్గా ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడైనా లైక్ ఒక లిక్విడ్ అసెట్లో లైక్ ఎఫ్డీ కానీ సేవింగ్స్లో పెట్టుకున్నా పర్లేదు, బట్ ఈరోజు మనం అనుకుంటే రేపటికి వచ్చేటట్టు ఉండాలన్నమాట. సో అలాంటి దాంట్లో పెట్టుకోండి. సో మనకి రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి టచ్ చేయాల్సిన అవసరం ఉండదు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. నా వరకు నేను సజెస్ట్ చేసేదంటే బేర్ మినిమం ఒక 3 lakhs అయినా కానీ మనం బఫర్ ఫిక్స్ చేసి పక్కకు పెట్టుకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం కూడా ఒక పీస్ ఆఫ్ మైండ్తో మిగతా మన రెగ్యులర్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. రిటైర్మెంట్ అనేది ఒక లగ్జరీ ప్లానింగ్ అండి. మనం ఇప్పుడు ఎంతలా మన రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసుకుంటామో రిటైర్ అయిన తర్వాత అంతే లగ్జరీ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాం. నేను ఈ హ్యాక్స్ అన్నీ చెక్ చేశాను అండ్ రీసెర్చ్ చేశానండి. ఈ హ్యాక్స్ అనేవి మన ఫ్యూచర్ని సెట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. డైలీ షార్ట్స్లో టిప్స్ షేర్ చేస్తున్నాను అండ్ ఆల్సో ఎవ్రీడే లాంగ్ వీడియోస్ అనేవి ఫుల్ డీటెయిల్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీక్ అనేది కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. రేపు బడ్జెటింగ్తో న్యూ వీక్ స్టార్ట్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.